బరాబర్ అడుగుదాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సదస్సు వేదికగా ఎట్లా అబద్ధాలు మాట్లాడిండు, ఎట్లా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక 2.5 సంవత్సరాలుగా చేస్తున్న మోసాలు ఇక మీద చేయలేమో అని తెలిసిపోయి మళ్ళొక్కసారి అప్పులు తెర మీదకి తీసుకొచ్చిండ్రు. అప్పుల వాస్తవాలు ఇంతకుముందు నేను చెప్పిన, తెలంగాణ ప్రజలకు చెప్పిన, తెలంగాణ రైతులకు చెప్పిన, ఏం చెప్పినా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? 8,11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది కేసీఆర్ అని చెప్తున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ఆర్బీఐ చెప్తున్న లెక్కలు, క్యాగ్ చెప్తున్న లెక్కలు, మీ ఆర్థిక శాఖ చెప్తున్న లెక్కలు కేవలం 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే తెలంగాణకు ఉంది 2023-24లో అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాయి, సంఖ్యలు చెప్తున్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఈ మోసపూరిత మాటలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఒక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం. అందుకే తాటికొండ రాజయ్య గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజయ్య గారు, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది వినుంటారు, వినకపోయినా ఇంతకుముందు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు, రైతులకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడం కోసం అమలు చేయడం చేతగాక, రైతులకు రైతు భరోసా కూడా వేయడం చేతగాక, రైతులకు రైతు బీమా వేయడం చేతగాక, యూరియా వేయడం చేతగాక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు అప్పుల పేరుతోటి తప్పించుకోవాలని చూస్తున్నారు. అందుకే అడుగుతున్నాం, మీరు ముఖ్యమంత్రి ప్రసంగం విన్నారు కదా, ఏమనిపించింది? ముఖ్యమంత్రి ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా కాదా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా తుపాకీ రామన్న మాటలు లెక్కనే ఉంటాయి. ఎందుకంటే అమలుకు సాధ్యం కాని మాటలు, ప్రజలను ముఖ్యంగా రైతులను వంచే మాటలే ఆయన ఎప్పుడు మాట్లాడుతుంటారు. స్వయంగా రాహుల్ గాంధీ గారిని వరంగల్ తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరుతో ఏఐసిసి నాయకులను తీసుకొచ్చి అన్ని డిక్లరేషన్ చేసి తప్పించుకునే ప్రయత్నం, రాహుల్ గాంధీని బదనాం చేసే ప్రయత్నం అక్కడ, ఇక్కడ రైతులను నిండా ముంచే ప్రయత్నం ఇక్కడ. ఒక్కటంటే ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలే. అన్నిటికంటే మొదటి హామీ, రైతుకు రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, 2 లక్షల ఏకకాలంలో చేస్తాం, 2 లక్షల కంటే ఎక్కువ తీసుకుంటే అవి వెంటనే కట్టేయండి, మొత్తం ఈ 2 లక్షలు కూడా మాఫీ చేస్తాం, ఏకకాలంలో చేస్తాం, 40 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పేసి 30,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పేసి బడ్జెట్లో 25 కోట్లు పెట్టేసి 20,000 కోట్లు ఖర్చు పెట్టమని చెప్తాడు. అదే ఆర్థిక శాఖ మంత్రి మాత్రం వాళ్ళ ఖాతాలలో మాత్రం 12,000 కోట్లు మాటే పడ్డాయి అని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఏంది విషయం అంటే, మేము ఏనైతే వేసినాం పడ్డోళ్ళకు పడ్డాయి, పడనులకు పల్లె, మీరే చూసుకోండి ఎంత వచ్చిందో ఎంత పోయిందో నాకు తెలియదు అని చెప్పేసి నిస్సిగ్గుగా తప్పించుకునే ప్రయత్నం చేయడం. రైతు రుణమాఫీ కాక అనేక మంది రైతులు మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. బ్యాంకర్లందరూ వచ్చి వాళ్ళని వేధిస్తే బ్యాంకులోనే మందు దాగి చనిపోయిన పరిస్థితి. దాదాపు 7,600 మంది రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చనిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. రెండవది, రైతు భరోసా పేరు మీద ఎకరాకు 15,000 ఇస్తానని నమ్మబలికి ఆనాడు మరి ఎలక్షన్ల లబ్ధి కోసము మరి 15,000 అని చెప్పేసి 12,000 తగ్గించిండు. అప్పటికే కేసీఆర్ జమ చేసి పెట్టిన మొదటిసారి ఇచ్చిండు మొత్తము. తర్వాత మొన్న సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎక్కడ ఓట్లు పడవని భయంతో మళ్ళొక్కసారి ఇచ్చిండు, అంతేగాని 3 సార్లు ఎగబెట్టే పరిస్థితి. 3 ఎకరాలకు మాత్రమే పరిమితమై 2 ఎకరాలు లేదా 3 ఎకరాలకు ఇచ్చి మిగతాదంతా కూడా రాజయ్య గారు ఇప్పుడు మనకు ఒకటి స్పష్టంగా తెలిసిపోతుంది. రాజయ్య గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రైతులకు కనీసం రైతు భరోసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. మనం చూసినాం, రైతు బీమాని కూడా వాళ్ళు ప్రీమియం కట్టకుండా బంద్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి చేతలైతే లేదు. అందుకే ఈరోజు అప్పుల పాట అందుకున్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మీకు తెలిసే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిండు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసే కార్యక్రమం చేసి తప్పించుకో చూస్తున్నాడా లేదా? తప్పకుండా ఈరోజు రైతులు మొత్తం నట్టేట ముంచి రాహుల్ గాంధీకి మాత్రం కప్పం కడతా ఉన్నాడు.
రైతులకు మాత్రం పైసలు ఇస్తలేడు, కానీ రాహుల్ గాంధీకి మాత్రం కప్పం కప్పే పరిస్థితి కనబడతా ఉన్నది. కనీసము భూమి లేని నిరుపేద రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఒక్కరికి కూడా ఇలా ఇప్పటి వరకు భూమి లేని నిరుపేదలకు ఒక్కరికి కూడా ఏని పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా రైతు బీమా 400 కోట్ల రూపాయలు కడితే రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఉపయోగపడే పరిస్థితి ఉండే. ఎక్కడ కూడా ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతు భరోసా అస్సలకే మరి అందని పరిస్థితి కనబడుతున్నది. రైతులకు అన్ని పంటలకు బోనస్ ఇస్తారని చెప్పేసి రైతులు బోర్ల పడ్డారు తప్ప ఏ రైతు కూడా బోనస్ రాలేదు. యూరియా దొరుకుతలేదు. యూరియా లైన్లలో నిలబడితే పోలీసులు కేసులు పెట్టి మరి జైల్లో పెట్టే పరిస్థితి కనబడ్డది. ఏ ఒక్కటన్నా రైతుకు మేలు చేసే పని చేసిందంటే ఏ ఒక్కటి కూడా ఒక అవగాహన లేదు. సాగునీటి మీద అవగాహన లేదు, రైతుల సంక్షేమం మీద అవగాహన లేదు. ఏనాడు సమీక్ష చేసి రైతుకు మేలైన కార్యక్రమం ఒకటన్నా చేద్దామని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఒక్కట్లేదు. ఈరోజు రేవంత్ పాలన ఒక రాబందు పాలన లెక్క, ఒక రాక్షసుని పాలన లెక్క, రైతుల పాలిట రాక్షసుని లెక్క ఆయన పాలన ఉన్నది తప్ప రైతులు ఇది అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక ఎకరాకి వేస్తే ఒక సభ పెడతాడు, 2 ఎకరాలు అయితే రెండో సభ పెడతాడు, ఏమేయకున్నా ఇంకో సభ పెడతాడు. కానీ కేసీఆర్ గారు రైతు భరోసా వేయాలంటే, రైతు బంధు వేయాలంటే సీజన్ వస్తే టింగ్ టింగ్ అని 2 చప్పులు వచ్చినాయంటే మన ఖాతాలో పైసలు పడ్డ పరిస్థితి ఉండే. ఏనాడు రాజకీయం చేయలే. రైతు సంక్షేమ పథకాలను రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ఏనాడు కూడా దాన్ని రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చేయలేదు. అంతేకాకుండా మనం రైతు బంధు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు, రైతు బీమా ఇస్తామని మన మేనిఫెస్టోలో పెట్టలేదు. అదేవిధంగా రైతుకు బిడ్డలకి కళ్యాణ లక్ష్యంతో పట్లే అనేక విషయాలు మనం మేనిఫెస్టోలో పెట్టి మనం చేసిన పెట్టని కూడా మనం చేస్తే ఈరోజు మేనిఫెస్టోలో చేసిన రైతాంశాలు ఏ ఒక్కటి కూడా అమలు పరచని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచకపోవడం ఒకటైతే దాని నుంచి తప్పించుకోవడం కోసం, అమలు చేయలేకపోవడాన్ని చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం, అసమర్థతని దాచిపెట్టడం కోసం పక్కోళ్ళ మీద బురద చల్లుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు అని చెప్పేసి ఈయన అసమర్థతని ఆ అప్పుల కథతోటి కప్పిపుచ్చాలని చూసుకుంటున్నాడు. అదే తను చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మరి కేంద్రంలో పార్లమెంట్లో చెప్పడం జరిగింది. మొత్తం స్వయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు 2.5 లక్షలు, కానీ ఆస్తులు ఎంత కూడా పెట్టింది 4.5 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు కూడా పెట్టిన పరిస్థితి మనం చూసినాం. ఒక్కొక్క జిల్లాలో జిల్లా కలెక్టరేట్లు కట్టించడం జరిగింది, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల కట్టించడం జరిగింది. అదేవిధంగా పునర్జీవ పథకం కింద ఎస్ఆర్ఎస్పిని గొప్పగా అనుసంధానం చేసేసి మరి ఈరోజు ఖమ్మం తర్వాత నల్గొండకు నీళ్ళు ఇచ్చే స్థాయికి తీసుకుపోతుంది. కాళేశ్వరం ద్వారా దాదాపు 22 జిల్లాలకు దాదాపు 240 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేసి ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా సస్యశ్యామలు పరిచి తెలంగాణ భారతదేశానికి అన్నపూర్ణ స్థాయి నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు అది కేసీఆర్ గారి పుణ్యం. అది ఇవాళ రైతులు అది తెలుసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి లేటు తెలుసుకుంటా ఉన్నారు. కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అనే ఒక నినాదంతో రైతులందరూ కూడా ఇవాళ గొంతెత్తి గ్రామాలలో మరి కనీసము పండిన పంటను కొనే పరిస్థితి కూడా లేదు. కళ్ళాలలో ఒడ్లు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి సహచరులకి, ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకి ఈ విషయం తెలుసు. తెలంగాణ రైతులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపాలి, ఎట్లా సాగనంపాలి అనే టైం కోసం ఎదురు చూస్తున్నారు. అది తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రతి ఒక్కరు కూడా ఒక కోరస్ వాడినట్టుగా, ఒక పాట వాడినట్టుగా ఈ అప్పుల విషయంలో చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రైతు భరోసా రిలీజ్ చేసిండ్రు. రేపు పొద్దున వాళ్ళకి తెలుసు, రైతులందరూ ఈ విషయం చర్చించుకుంటారు, ఈ విషయం మాట్లాడుకుంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చేతనైతే లేదు, రైతు బంధు వేయడం, రైతు భరోసా వేయడం చేతనైతే లేదు, రైతులు మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ మాటలని తప్పుదారి పట్టిస్తుంది కోసం అప్పుల కథను మొదలుపెట్టిన ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రాజయ్య గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పులని ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత ఎత్తి చూపిస్తున్నాడు, ఎందుకు ఆ అప్పులను సాకుగా చూపిస్తున్నాడు బరాబర్ అడుగుదాం. రైతులకు ఇచ్చే హామీల్ని ఇవ్వలేరు కాబట్టి, పూర్తి చేయలేరు కాబట్టి, ఇప్పుడే కాదు టీ న్యూస్ ప్రేక్షకులారా, తెలంగాణ రైతులారా గుర్తుపెట్టుకోండి, రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ఇదే పాట వాడతాడు. ఆయన నువ్వు ఇచ్చిన హామీలు ఏమైంది, ఎందుకు లేదు అంటే అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్తాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మంత్రివర్గ సహచరుని ఆయన మంత్రివర్గంలో ఉండి అడ్డమైన కూతలు కూస్తున్న మంత్రులని బరాబర్ అడగవలసిన సమయం వచ్చింది. రైతులను అందరినీ జాగృతం చేయవలసిన అవసరం వచ్చింది. రైతులకందరికీ అంకెలతో సహా చెప్పవలసిన అవసరం వచ్చింది. మీకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక అప్పుల కథలు చెప్తున్నారు. ఈ అప్పుల కథలన్నీ అభూత కల్పనలే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ రిపోర్ట్లు ఇచ్చిన, క్యాగ్ రిపోర్ట్లు, కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్లు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళ చెప్తున్న అప్పులకు పొంతన కుదురుతలేదు. 8,11,000 కోట్ల రూపాయల అప్పులని ముఖ్యమంత్రి చెప్తారు, కానీ ఆర్బీఐ చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది 3,50,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే అని చెప్తున్నది. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఇవే మాటలు చెప్పిన మాటలే చెప్పి అప్పులు చెప్పి వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజయ్య గారు, మనం చూసినాం ఇంతకుముందు లెక్కలు మనం చెప్పినాం. రాష్ట్రంలో అప్పుల చాటున తప్పించుకునే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. మన దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, మళ్ళొకసారి ప్రేక్షకుల కోసం చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన నెత్తి మీద ఉన్న అప్పు 69,000 కోట్ల రూపాయలు, మన ఆస్తుల విలువ 83,000 కోట్ల రూపాయలు. తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే వరకు మన అప్పుల విలువ 3,50,000 కోట్లు, మన ఆస్తుల విలువ 4,50,000 కోట్లు. 3 లక్షల అంటే వాళ్ళు ఇచ్చిన 69,000 కోట్ల అప్పు తీసేస్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2,80,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చేసింది, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ ఆస్తుల విలువ ఎక్కడికి పోయింది? 83,000 కోట్ల నుంచి 4,50,000 కోట్ల రూపాయలకు పోయింది. అంటే 3,70,000 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగినాయి. అప్పులు 2,80,000 కోట్లు పెరిగితే ఆస్తులు 3,70,000 కోట్లు, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తెలంగాణ పెంచుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. రాజయ్య గారు, దీన్ని ఎట్లా చెప్తారు మీరు? తప్పకుండా అది ఆస్తి పెరిగిందంటే ప్రజల ఆత్మగౌరవం పెరిగింది, రైతుల ఆత్మగౌరవం పెరిగింది, రైతులతోటి ఆత్మీయత పెరిగింది, ప్రతి కుటుంబానికి అనుబంధం ఏర్పడ్డది. కళ్యాణ లక్ష్మి పేరుతోటి దాదాపు 20 లక్షల మందికి మనము లక్ష రూపాయలు ఇచ్చినాము. ప్రతి గ్రామంలో చెరువు మరమ్మతుల మిషన్ కాకతీయ పేరుతోటి మరి దాదాపు 45,000 చెర్లను మరమ్మతులు చేసుకున్నాం. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ప్రతి ఇంటికి తాగడానికి శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చినాం. దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అదేవిధంగా అనేక రకాలుగా 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. ఆ రకంగా మేధావులను తయారు చేసుకునే కార్యక్రమం, ఆత్మీయతను పంచుకోవడానికి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. ఆ రకంగా ప్రజలతో సంబంధం పెంచుకోగలిగాం. రైతు బీమా ఇచ్చినాం. మనం 73,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇచ్చినాం. మనం 11 సార్లు ఇచ్చిన దాంట్లో. అదేవిధంగా రైతు బీమా భారతదేశంలో ఎక్కడ లేదు. ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకున్న రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, తర్వాత రైతు బంధు, తర్వాత రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసేసి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, అక్కడ సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా 80-90% పనులు పూర్తి చేసి మరి మొత్తం కూడా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో మరి పంటల నెంబర్ 1 అయిపోయింది ఆల్రెడీ. ఆ ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే మరి ఎంతో ధనవంతమైన తెలంగాణ అయ్యే పరిస్థితి ఉండే. మళ్ళీ ఈ 30 నెలల కాలంలో మళ్ళీ 30 సంవత్సరాలు వెనుకపోయిన పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది. రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతుకు సంబంధించిన అనేక హామీలు ఒప్పించి ఇలా రాహుల్ గాంధీ గారు మళ్ళీ మొక్క వస్తలేడు, ఎందుకంటే అడుగుతారనే భయపడి రాహుల్ గాంధీని రాకుండా చేసే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి అంటే డిస్ట్రక్టివ్ నేచర్. అక్కడ ఏమంటారు, మూసీ ప్రక్షాళన పేరుతో అక్కడ డిస్ట్రక్షను, అదేవిధంగా హైడ్రా పేరుతోటి అక్కడ డిస్ట్రక్షను. ఎక్కడ ఒక కేసీఆర్ గారేమో 277 కోట్ల మొక్కలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టిస్తాయి. ఇప్పటి వరకు పెట్టిన మొక్కలకు నీళ్లు పోసే గతి లేదు. పల్లె ప్రకృతి వనం మొత్తం ఎడారి లెక్క కనబడుతున్నాయి. ఊర్లో పచ్చదనం కరువైపోయింది. ఈయన పాలనలో ఇక కరువు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయి రైతులను ఆదుకునే పరిస్థితి ఏమన్నా ఉందంటే దాని మీద, కరువు మీద ఇప్పటివరకు ఒక
వర్షపాతం మీద ఒక సమీక్ష చేసి ఏ రకంగా ప్రాజెక్టులను మనం నీళ్లు తోడుకొని ఇక్కడ గోదావరి నుండి అక్కడ కృష్ణాన్ని తోడుకొని వచ్చేసి రైతులను ఆదుకుందామనే ఆలోచన లేదు. అట్లాంటి ముచ్చట అసలే లేదు. అక్కడ ఎస్ఎల్బీసీని ముట్టుకుంటే 8 మంది చచ్చిపోయిళ్ళు. తర్వాత ఇక్కడ వారి కాళేశ్వరాన్ని ముట్టుకుంటే ఇక్కడ బాగుపడుతుందని చెప్పేసి దాన్ని పుట్టుకోకుండా అట్లే ఉండే పరిస్థితి. రాజయ్య గారు, కాళేశ్వరం విషయంలో మనం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తన ప్రసంగంలో కాళేశ్వరం గురించి కూడా మాట్లాడాడు. కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తలేడు, ప్రజల్లోకి వస్తే చీపురుగట్ట మడతపెట్టి కొడతారు అని చెప్పేసి ఒక నీచమైన మాట మాట్లాడండి. వాస్తవానికి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వరంగల్ డిక్లరేషన్ అని రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిండు. ఈరోజు అదే రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తలేడు తెలుసు ముఖ్యమంత్రి గారికి. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే చీపురుగట్ట మడతపెట్టి కొట్టేది తెలంగాణ రైతులు రాహుల్ గాంధీనని ముఖ్యమంత్రికి తెలుసు. చీపురుగట్ట మడతపెట్టి కొట్టేది ప్రియాంక గాంధీనని తెలుసు. ఆ మాటలు ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టే ఈరోజు ఆయన ఆ మాటల్ని వేరే వాళ్ళకి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? అబద్ధాల కోరు, అబద్ధాల పునాదుల మీద తెలంగాణకు ముఖ్యమంత్రి అయిండు. అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటారు, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్నట్టు ఇచ్చిన ఏ ఒక్కటి హామీ నెరవేర్చకుండా గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి 30 నెలలు ముగిసిపోయింది. ఇక ఇంకొక అటు ఇటు చూస్తే ఇంకొక సంవత్సరం మాత్రం ఉంటాడు. తర్వాత రేవంత్ రెడ్డి అనే పేరును కూడా మర్చిపోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పోతుంటే పక్కన పడుకున్న కుక్కలు కూడా లేవని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అంత నీచంగా ఏ ఒక్క సమాజంలో ఇన్ని వర్గాల ప్రజలుంటే ఏ ఒక్క వర్గానికి కూడా దగ్గర కాలే. రైతు వర్గానికి దగ్గర కాలే, విద్యార్థులకు దగ్గర కాలే, మహిళలకు దగ్గర కాలే, వృద్ధులకు దగ్గర కాలే, పెళ్లి చేసుకునే మా ఆడపడుచులకు దగ్గర కాలే. మహాలక్ష్మి పేరుతోటి 2500 ఇస్తారని వాళ్ళు ముంచేసిండు. నెలకు 2500 ఇస్తారండి, ఒక్క పైసలే. ముసలమ్మలకు 4000 అని ఆశ పెట్టిండు, నిరుద్యోగులకు 4000 ఇస్తారని ఆశ పెట్టిండు. అదే ఏది చూసినా ఆశలు పెట్టేసి మరి అలివిగానే హామీలు ఇచ్చి వాళ్ళు అందరం ఎక్కిడు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఇలా ప్రజలందరూ కూడా ఒకే నినాదం చేస్తున్నారు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ఇలా ఎక్కడ చూసినా ఏ ఊరికి పోయినా కూడా ఇలా రేవంత్ రెడ్డిని తిట్టడం లేరు, కేసీఆర్ గారిని పొగలడం లేరు. కేసీఆర్ రావాలంటున్నాడు. తప్పకుండా కేసీఆర్ వస్తాడు బిడ్డ రేవంత్ రెడ్డి. కేసీఆర్ బయటకు వస్తే మరి మొత్తం గుంట నక్కలన్నీ ఎక్కడ గుంటలకు దాక్కుంటే ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదని మరి తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కానీ బ్రేక్కు వెళ్లే ముందు టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మాట్లాడింది. ఈరోజు 1,50,000 కోట్ల అంచనాలతో మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టినరు. కట్టడం అయిపోయింది, కూలడం అయిపోయింది. ఇవే అబద్ధాలు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కూడా ఇదే అబద్ధాలు మాట్లాడింది, ఇప్పుడు మళ్ళీ అబద్ధాలే మాట్లాడుతున్నాడు. ఒక్క ఎకరం కూడా పారలేదు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పెట్టి కట్టడం వల్ల అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు. ముఖ్యమంత్రి కొంచెమైనా మీ మెదడులో గుజ్జుంటే ఒక్కసారి ఇదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ విషయాలు మీరొకసారి ఆ గుజ్జున మెదడులోకి ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. మీరొకసారి ఆలోచించండి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే చేసిన దాంట్లో ఏం చెప్పింది, 2014 నాటికి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రేక్షకులు కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2014 నాటికి తెలంగాణలో మొత్తం సాగులో ఉన్న భూమి 1,32,00,000 ఎకరాలు. 1,32,00,000 ఎకరాలు 2023 డిసెంబర్ నాటికి తెలంగాణలో సాగులో ఉన్న విస్తీర్ణం మొత్తం 2,20,00,000 ఎకరాలు. అంటే ఏడికెళ్ళి వచ్చింది? కాళేశ్వరం లేకపోతే, మిషన్ కాకతీయ లేకపోతేనే ఈ 90 లక్షల ఎకరాలు వచ్చినాయా? ముఖ్యమంత్రిని అడగాలి, బరాబర్ అడగాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలి, బరాబర్ అడగాలి. ఎందుకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఆకాశంకెళ్ళి ఊడిపడ్డాయా? 2014 వరకు మీరే చక్కగా పాలించుంటే ఈ 90 లక్షల ఎకరాలు మాయమైపోయినాయి. ఎట్లొచ్చినాయి? ఈ 90 లక్షల ఎకరాలకు నీరు ఎట్లా అందుతుంది ఎక్స్ట్రాగా తెలంగాణ వచ్చిన తర్వాత? ఒకవేళ మీరు కాళేశ్వరం వల్ల ఉపయోగమే లేదనుకుంటే 2014 నాడు 1,30,000 ఎకరాలు ఉన్నది 2,20,000 ఎకరాలకు 2023లో ఎట్లొచ్చింది?
ఎట్లా మోసం చేయగలుగుతారు, ఎట్లా అబద్ధాలు చెప్పగలుగుతారు ఇంత పచ్చిగా? తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రైతులారా, బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన మంత్రివర్గ సహచరులని బరాబర్ అడుగుదాం. మీరు ఇచ్చిన హామీలను చేతగాక అమలు చేయడం చేతగాక రైతులకు రైతు భరోసా 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వేస్తే మీకు ఆ పని చేయడం చేతగాక ఈరోజు బద్నాం చేసి బట్టగాల్చి మీదేసి మీ చేతగానితనాన్ని అప్పుల చాటున తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం మీద మనం చెప్పినాం, కాళేశ్వరం మీద సమయం తక్కువగా ఉంది రాజా గారు, కాళేశ్వరం మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కాళేశ్వరం మీద కూడా అవాకులు చివాకులు పోయింది. ఇది కొత్త కాదు, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవే మాటలు చెప్తున్నాడు, అవే అబద్ధాలు చెప్తూ వస్తున్నాడు. కానీ ఈరోజు కూడా అవే అబద్ధాలని మళ్ళీ చెప్పిండు. మనం రైతులకు చెప్పాలి, రైతులకు తెలవాలనే ఉద్దేశంతో ఆ అబద్ధాలు ముఖ్యమంత్రి ఏం చెప్పిండనేది చెప్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే చెప్పింది 70% ఇంక్రీజ్ ఇన్ కల్టివేషన్ టు తెలంగాణస్ ఫ్లాగ్షిప్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి అట్రిబ్యూట్ చేసింది సర్వే, ఎకనామిక్ సర్వే. 90 లక్షల ఎకరాలు తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది గత 10 సంవత్సరాల్లో. అంటే 2014 నుంచి 2024 వరకు. అంటే అది కాకతీయ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్ని అని ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది. ఎకనామిక్ సర్వే చెప్పిన లెక్కల్ని కూడా తప్పుదారు పట్టించే మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఏమంటారు రాజయ్య గారు? రేవంత్ రెడ్డికి సిగ్గు శరం లేకుండా ఆలు రాని అజ్ఞాని లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, అది ఒక 3 బ్యారేజీలలో ఒక బ్యారేజీ మాత్రమే. శ్రీపాదం ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత, మిడ్ మ్యాడర్కి వచ్చిన తర్వాత ఎల్ఎండికి అనుసంధానం చేస్తే ఈరోజు మరి కాళేశ్వరం నీళ్ళ ద్వారానే కింద ఇప్పుడు లోవర్ మ్యాడర్ మొత్తం చెల్లి ఖమ్మం వరకు నిలిపోతుంటే దానివల్ల. కాళేశ్వరం అంటే 16 రిజర్వాయర్లు ఉన్నాయి. 16 రిజర్వాయర్ల కింద ఈరోజు 16 రిజర్వాయర్ల కింద కూడా పాడి పంటలు పండుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇది మహా అద్భుతం అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా మరి కేంద్ర నిపుణులందరూ కూడా ఇది గొప్ప ప్రాజెక్ట్ అని మెచ్చుకోవడం జరిగింది. ఇది ప్రయాదిని అని చెప్పడం జరిగింది. అనేక మంది చూసిన వాళ్ళందరూ పొగడడం జరిగిందే తప్ప ఎవరు కూడా అనలే. ఈ రాక్షస పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి 3 పగుళ్ళను చూసి 300 ఖర్చు పెట్టేస్తే అయిపోయేదానికి ఇప్పటి వరకు మరి ఎస్ఎల్బిసిలో 8 మంది చనిపోతే ఇప్పటివరకు తీసిన పాపన పోలేదు. అదేవిధంగా పెద్దవాగు అక్కడ ఖమ్మంలో 2 సార్లు కూలిపోతే దాన్ని మరమ్మత్తు చేయరు. తర్వాత అక్కడ పాలమూరు రంగారెడ్డి దగ్గర మరొక డయాఫ్రామ్ కొట్టుకపోతే దాన్ని బాగు చేయరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులు కూలిపోతే ఒక్కటి మరమ్మత్తు చేయకుండా ఈరోజు కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కాళేశ్వరం వాడుకుంటుంది తప్ప రైతుల పాలిటీ అది ఒక వరప్రదాయంగా ఇవాళ రైతులందరూ మెచ్చుకుంటూ ఉన్నారు, తెలంగాణ మొత్తం కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. ఒక అద్భుతం అని చెప్పేసి సుప్రీంకోర్టు మెచ్చుకోవడం జరిగింది, కేంద్ర నిపుణులు సైతం మెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజయ్య గారు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆయన మంత్రివర్గ సహచరులు కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళు ఒక కళ్ళున్న కబోదిల్లాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వాస్తవాలను చూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన నియోజకవర్గంలోకి పక్కనున్న ఆయన భార్య నియోజకవర్గంలోకి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయని తెలియక కాదు, కానీ ప్రజలను మాయ చేయాలి, ప్రజలను మబ్బుయబెట్టాలి, ప్రజలను తప్పుదారి పట్టించాలి. అందుకే కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడాలి. కాళేశ్వరం కూలిపోతే ఈ 90 లక్షల ఎకరాలు ఒక్క చుక్క నీరు కూడా మేము కాళేశ్వరం నుంచి తీసుకోలేదంటారు రాజయ్య గారు. ఒక్క చుక్క నీరు కూడా మేము కాళేశ్వరం నుంచి తీసుకోలేదంటారు. కానీ ఏడుకేళ్ళు వచ్చినాయి మళ్ళీ రిజర్వాయర్లు. కోదాడకి ఏడుకేళ్ళు వస్తున్నాయి నీళ్లు, హుజూర్ నగర్కి ఏడుకేళ్ళు వస్తున్నాయి నీళ్లు. సో అవన్నీ కూడా కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును అనేక రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో గొప్ప నైపుణ్యంతో కొద్ది సమయంలో 3 సంవత్సరాల కాలంలో మరి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఏషియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని కావడమే కాకుండా 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఒక్క వర్షం వల్ల మరి అది దుర్మార్గులు చేసిన బాంబు పేల్చిందని కొందరు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యమైన ఏదైనా కూడా
ప్రభుత్వము వచ్చిన వెంటనే దాన్ని మరమ్మత్తు చేసుకొని ఉంటే ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్లో పెట్టి ఈరోజు ఎక్కడ పోయినా అదే మాట్లాడడం జరుగుతుంది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదనే ఇంకిత జ్ఞానం లేదు వాళ్లకు, ఇంకిత జ్ఞానం లేదు మాట్లాడడానికి. అది అక్కడి నుంచి వెళ్ళి ఎల్లపల్లి కాంచి వెళ్ళి మిడ్ మ్యాడేరికి పోయి అక్కడి నుంచి వెళ్ళి 16 రిజర్వాయర్లకు మళ్ళీ మూసీ నదికి అనుసంధానం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు మరి అంత గొప్పగా ఆ ప్రాజెక్టును డిజైన్ చేసి ఇవాళ ఇటు గోదావరి నుంచి వెళ్ళి మరి కృష్ణా బేసిన్కి నీళ్లు పోయే పరిస్థితి వస్తున్నదంటే అది కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా అంత గొప్పగా చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్కు తాగునీరు అందించడానికి ఇవాళ గోదావరి నీళ్ళు పోవడానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టే కదా. నీళ్లు మాత్రం అక్కడ తీసుకుపోతారట, మూసీ నదికి అనుసంధానం చేస్తారట. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పడు. మళ్ళా గంధమల్లకు నీళ్ళు కావాలని శంకుస్థాపన చేస్తాడు, గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కదా. కాళేశ్వరం అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్, అనేక అభివృద్ధికి సంబంధించిన పంప్ హౌజులు, టన్నెళ్ళు, 230 కిలోమీటర్ల టన్నెలు, 1570 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, మెయిన్ ప్రెషర్సు, తర్వాత సబ్స్టేషన్స్, ఇవన్నీ ఎన్నో కలిస్తే అయితే ఇక్కిత జ్ఞానం లేకుండా కాళేశ్వరం మేడిగడ్డ అంటేనే కాళేశ్వరం అన్నట్టు మాట్లాడడం అనేది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారు. రైట్ రాజయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పోజ్ చేయవలసిన సమయం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను, అప్పుల పేరుతోటి ఆయన ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ చేయాలని నేను టీ న్యూస్ ప్రేక్షకులకు, తెలంగాణ రైతులకు మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ముఖ్యమంత్రి ఈరోజు రైతు భరోసా వేసింది కేవలం 2 ఎకరాల కోసమే. కానీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నది ఆయన 9,000 కోట్ల రూపాయలు వేస్తున్నామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. పేపర్లో బాకా బజాయించుకొని చెప్పుకున్నాడు. కానీ కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఈరోజు రైతు భరోసా వేసిండ్రు. మిగతా ఎకరాలకు ఎప్పుడు వేస్తారో తెలియదు. రైతులకు పంట పనులు మొదలైపోయినాయి, కానీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడతలేరు. అప్పుల చాటున లేని అప్పులు చూపించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద లేని అప్పులను చూపించి, చేయని అప్పులను, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేయని అప్పులను చూపించి ఈరోజు రైతు భరోసా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజలకు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకాలను అమలు చేయడంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేని అప్పులను చూపించి తప్పుడు లెక్కలు చెప్పి. మీకు ఒకసారి తొందరగా చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనకు 69,000 కోట్ల అప్పులుండి 83,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ ఆస్తుల విలువని 4,50,000 కోట్లకు పెంచిండ్రు. అప్పులు 3,50,000 కోట్ల మాత్రమే. రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు, ముఖ్యమంత్రి మిగతా మంత్రులు చెప్తున్నట్టు ఇది 8,11,000 కోట్ల రూపాయల అప్పు కాదు. లెక్కలు మీరు ఎక్కడికి వెళ్ళైనా తీయండి, పార్లమెంటు లెక్కలైనా తీయండి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ లెక్కలైనా తీయండి, ఆర్బీఐ లెక్కలైనా తీయండి, సిఏజీ లెక్కలైనా తీయండి. ఆ లెక్కలన్నీ చెప్తున్నది 2023 వరకు, 2023 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్ర అప్పులు కేవలం 3,50,000 కోట్ల రూపాయలే అని. కానీ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన తర్వాత ఈ అప్పులు మొత్తం 8 లక్షల కోట్లకు పోయినాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అప్పు వల్ల రాష్ట్ర ఆస్తి ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అందుకే టీ న్యూస్ ప్రేక్షకులారా బరాబర్ అడుగుదాం. రైతులందరూ కలిసి బరాబర్ అడగాలి. ఎందుకు ఈ తప్పుడు లెక్కలు చెప్తున్నారు? ఈ తప్పుడు లెక్కలు చెప్పి మీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవాలని ఎందుకు చూసుకుంటున్నారు? తప్పులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ సమాజానికి తెలుసు, ప్రతి లెక్క తెలుసు, ప్రతి రూపాయి తెలుసు, మీరు మాట్లాడే ప్రతి అబద్ధము తెలుసు. ఆ అబద్ధం ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసు. మీరు అమలు చేయలేకపోతున్నారు, మీరు ఇచ్చిన హామీలను కాబట్టే మాట్లాడుతున్నారని ప్రజలకందరికీ తెలుసు. కాళేశ్వరం మీద కూడా మళ్ళొకసారి, ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఇదే వేదిక ద్వారా నేను మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు చెప్పిన, కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ 1 ఎకరానికి కూడా అదనపు నీరు బారలేదంటున్నారు. మరి 131,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2014లో ఈరోజు లేదా కేసీఆర్ దిగిపోయే నాటికి 2023 డిసెంబర్ నాటికి 2,20,000 కోట్లకు ఏడికెళ్ళి వచ్చినాయి.
2,20,000 కోట్ల సాగు విస్తీర్ణం ఏడుకేలు వచ్చింది. 90,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది? మిషన్ కాకతీయ లేకపోతే, కాళేశ్వరం లేకపోతే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లేకపోతే ఎక్కడికెళ్ళి వచ్చింది 90 లక్షల ఎకరాలు? బరాబర్ అడగాలి. తెలంగాణలో ప్రతి రైతు ఈ నంబర్లను గుర్తుపెట్టుకోవాలి. ఈ నంబర్లను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు బరాబర్ అడగాలి. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.